కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు. బీఆర్ఎస్ లో అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తారా లేదా మోదీ ఎన్నికల ముందే చెప్పాలని ప్రశ్నించారు కునంనేని. తమకు 5 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కు ప్రతిపాదన పెట్టామన్నారు. 5 కనీసం ఒక్క సీటైనా సిపిఐకి ఇచ్చి కాంగ్రెస్ మిత్రధర్మం పాటించాలన్నారు కునంనేని. హైదరాబాద్ సిపిఐ స్టేట్ ఆఫీసులో పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు కునంనేని. కాళేశ్వరం సమస్య రోజు రోజుకు అది పరిష్కారం కానటువంటి క్లిష్టమైన సమస్యగా మారుతా ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ వారు చేస్తున్నటువంటి ప్రకటనలు, వారు మాట్లాడే విధానం ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ముద్దాయిగా చేయాలనే ఆ ధోరణితో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అది మన రాష్ట్రానికి చెడు చేస్తుందనేది నా అభిప్రాయం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోరుతున్నాం. 4 నెలలు అనేది సమస్య, అది చాలా దీర్ఘకాలిక సమయం. దాన్ని మరింతగా షార్టన్ చేసి 15-20 రోజుల్లో 1 మంత్ లోపు మొత్తం అసలు దాని రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు దెబ్బతింటుంది. దెబ్బతినే ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి దానికి మీరు జాతీయ హోదా ఇస్తారా ఇవ్వరా చెప్పాలి. అలా చేయకుండా ఎన్నికల ముందు వచ్చి ఒక మాటలు చెప్పటం, అబద్ధాలు చెప్పటం, మళ్ళీ దాన్ని మర్చిపోవటం, ఇటువంటి ఆ పద్ధతులు బీజేపీ అనుసరించకూడదు, దేశ ప్రధాని అనుసరించకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీని నివారించాలంటే కాంగ్రెస్ ఖచ్చితంగా దానిని ప్రాక్టికల్ ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి మంచిది, ప్రజలకి మంచిది. ప్రాక్టికల్గా ఆలోచన చేయాలంటే మేము మిత్రధర్మంగా కొన్ని స్థానాలు 5 సూచించాం. ఆ 5లో ఒకటన్నా ఇవ్వమన్నాం, పార్లమెంట్ కాబట్టి దాన్ని ఇవ్వటం వాళ్ళ ధర్మం. ఇవ్వమని మేము మీ ద్వారా తెలియ